అందరూ ఎలా ఉన్నారు? చాలామంది స్టూడెంట్ 10th క్లాస్ తర్వాత ఏ గ్రూప్ తీసుకోవాలో అర్థమైతే కాదనమాట. సో వాటి గురించి అయితే ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. కామన్ స్టూడెంట్ బయాలజీ ఇష్టమైన వారు ఇంటర్లో బైపీ తీసుకుంటారు, మ్యాథ్స్ ఇష్టమైన వారు ఎంపీ తీసుకుంటారు. తర్వాత ఇంటర్మీడియట్, ఐటీఐ, పారామెడికల్ కోర్స్, వొకేషనల్ కోర్స్, ఆర్మీ, అలాగే క్రియేటివ్ ఫీల్డ్ లాంటి కోర్సెస్ అయితే చేయొచ్చు అన్నమాట. ఒకవేళ మీరు ఇంటర్లో ఎంపీసీ తీసుకున్నారనుకోండి, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఫ్యూచర్లో మీరు ఇంజనీరింగ్, బీఎస్సీ, ఎంఎస్సీ లాంటివి చేయొచ్చు. ఒకవేళ మీరు బైపీసీ తీసుకున్నారనుకోండి, బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఫ్యూచర్లో మీరు డి ఫార్మసీ, బి ఫార్మసీ, నర్సింగ్ లేదా అగ్రికల్చర్ బీఎస్సీ లేదా డాక్టర్, ఎంబీబీఎస్ లాంటివి కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎంఈసీ, మ్యాథ్స్, ఎకనామిక్స్, కామర్స్, ఫ్యూచర్లో మీరు సిఏ కూడా అవ్వచ్చు. నెక్స్ట్ సిఈసి, కామర్స్, ఎకనామిక్స్, సివిక్స్. నెక్స్ట్ మీరు బ్యాంకింగ్, బీకామ్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ హెచ్ఈసి, హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్. మీరు ఫ్యూచర్లో బీఏ, ఎంఏ కూడా చేసుకోవచ్చు. కొంతమందికి ఇంటర్ చేయడం ఇష్టం లేని వాళ్ళు మీరు ఐటీఐ కూడా చేసుకోవచ్చు. ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అనమాట ఐటీఐ. ఇది 2 years ఉంటుంది. ఇందులో మీరు ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, ప్లంబర్ లాంటి కోర్సెస్ అయితే చేసుకోవచ్చు. ఇందులో ట్రైనింగ్ ఇస్తారు. ఒకవేళ మీరు గవర్నమెంట్లో చేస్తే ఫీజు అయితే ఉండదు, ప్రైవేట్లో చేస్తే మీరు ఫీజు అయితే కట్టాలన్నమాట. ఇందులో ఇండస్ట్రీ అండ్ రైల్వేస్లో జాబ్ ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి. నెక్స్ట్ పారామెడికల్ కోర్స్ అనమాట. ఎవరికైతే హెల్త్ కేర్లో ఇంట్రెస్ట్ ఉంటుందో వారైతే ఈ కోర్స్ అయితే చేసుకోవచ్చు. ఇందులో డిఎంఎల్టీ, నర్సింగ్ అసిస్టెంట్, ఎక్స్రే టెక్నీషియన్ ఉంటాయి. ఇది 2 years అయితే ఉంటుంది. మీరు వొకేషనల్ కోర్సెస్ కూడా చేసుకోవచ్చు, లైక్ టూరిజం, హోటల్ మేనేజ్మెంట్, ఫ్యాషన్ డిజైన్, మల్టీమీడియా లాంటివి కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆర్మీ, పోలీస్, డిఫెన్స్. ఇందులో ఎన్డీఏ, ఆర్మీ, నేవీ, పోలీస్ జాబ్స్కి ట్రైనింగ్ ఇస్తారు. దీనికోసం పర్సనాలిటీ, బిజినెస్ డెవలప్మెంట్ అవసరం. నెక్స్ట్ క్రియేటివ్ ఫీల్డ్. కొంతమందికి యాక్టింగ్, సింగింగ్ లాంటివి ఇంట్రెస్ట్ అయితే ఉంటుందన్నమాట. అలాంటి వారు యాక్టింగ్, సింగింగ్, యానిమేషన్, గ్రాఫిక్ డిజైన్, ఫోటోగ్రఫీ లాంటివి చేయొచ్చు. ఇందులో ఏ కోర్స్ తీసుకోవాలనేది మీ ఇంట్రెస్ట్ పై ఆధారపడి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎందులో ఇంట్రెస్ట్ ఉన్నా అనేది తెలుసుకోండి. సో దాని తర్వాత ఈ కోర్సెస్ అయితే తీసుకోవచ్చు అనమాట. ఐ హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఖచ్చితంగా వీడియో యూస్ఫుల్ అయితే అవుతుందన్నమాట. వీడియోని నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.